ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి రాజకీయంగా? ఇంకా పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయం ఏంటంటే ఆయన ఖచ్చితంగా ఇప్పుడు ఈ చంద్రబాబు చెప్తే ఆయన కూడా వినవలసిందే కదా. ఇప్పుడు ఇద్దరు కలిస్తేనే ఇప్పుడు ఇద్దరు కలిసినా బండి జరుగుతుంది. అదొకే చంద్రబాబు నాయుడు గారు అంటే సీనియర్ దేశంలో ఉంటుందిలే. ఈయన వరకే ఎందుకు అడుగుతానంటే ఆయన సినిమా ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన వచ్చిండంటే ఏదో ఆయన కూడా కొద్దిగా ప్రజలకు సేవ చేయాలని వచ్చిండు. ఆ సేవ చేస్తేనే కదా రేపు మళ్ళా చేస్తున్నారా? ఇప్పుడు నా ప్రశ్న ఇప్పుడైతే చేస్తున్నాడు చేయకుండా ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు బాస్ మంచోడు అయితే ఎవరైనా చేయగలుగుతారు. చంద్రబాబు నాయుడు సీనియరు, ఆయన చెప్పినట్టు ఆయన కూడా అది ఎన్నుకోవాల్సి వస్తుంది. ఆయన కూడా మంచి యువకుడు, మంచి చేయవాలి. పదవి వచ్చాక విజయవాడ టు హైదరాబాద్ స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతున్నారు తప్ప పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు చేసింది ఇప్పుడు నిన్నవనేదో ఆరోగ్యం బాగాలేదని ఉన్నాడు హైదరాబాద్లో, కానీ కంటిన్యూ ఇక్కడనే ఉండు. ఓకే, మరి కొంతమంది చెప్పేసి సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు. చేతగానుడు ఏదైనా మాట్లాడతాడు. చేతగానుడు ఏదో తమిళనాడులో విజయ్ గారు గెలిచాక ఇక్కడ ఎక్కువ ట్రోలింగ్ నడుస్తుంది పవన్ కళ్యాణ్. లేదు ఇప్పుడు ఆడ కూడా మార్పు కోరుకుర్రు. ఆడ ఇప్పుడు ఒక దగ్గర ఒక చాలా రోజులకి దాబాలు చేసి వాళ్ళు ఇద్దరిని తీసేసి ఇంకో లీడర్ విజయ్ గారిని ఎన్నుకోరు. తప్పే ఉంది. ఏంటంటే తమిళనాడులో ఎలా అయితే విజయ్ గారు సింగిల్ గా పోటీ చేసి గెలిచారో ఇక్కడ కూడా జనసేన 170 స్థానాలు సింగిల్ గా పోటీ చేస్తే ఎలా ఉంటుంది? ప్రజలు తలుచుకుంటే ఏదైనా అవుతుంది. ప్రజలు తలుచుకుంటే నువ్వు కరెక్ట్ పని చేస్తే నీకు నెక్స్ట్ కూడా నువ్వే అవుతావు. అది కరెక్టే. బట్ ప్రశ్న వెళ్ళిపోతే దాటేసి జనసేన 170 స్థానాల్లో సింగిల్ గా పోటీ చేస్తే 2029లో ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు రాజకీయ? అంటే ఇప్పుడు ఎట్లుంటుందంటే ప్రజలల్లా పని ఎవరు మంచిగా చేసిండు, ఇప్పుడు జరగబోయేది మంచిగా చేస్తే ఆయన కూడా ఎన్నుకోవచ్చు. సారీ, ఆయన కూడా చాలా పవన్ కళ్యాణ్ కూడా మంచి యువకుడు, మంచి ఇప్పుడు ముసలోడు కాదు, మంచి యువకుడు కాబట్టి ఆయన కూడా ఒకసారి ఛాన్స్ రావచ్చు. దాని గురించి తొందరపడాల్సి అవుతుంది. తమిళనాడులో విజయ్ గారు గెలిచాక ఇక్కడ ఎక్కువ ట్రోలింగ్ నడుస్తుంది పవన్ కళ్యాణ్ గారి మీద. తమిళనాడులో విజయ్ గారు ఎలాగైతే సింగిల్ గా గెలిచారో పవన్ గారు కూడా అలా సింగిల్ గా పోటీ చేయాలంటున్నారు. దాని మీద అంత ఊపు ఉండదండి. ఆయన కూడా ఎన్ని హామీలు ఇచ్చాడు? 20 హామీలు ఇచ్చాడు. ఈ 20 హామీలు ఇంప్లిమెంట్ చేస్తాడా విజయ్ గారు? చేయలేడు. విజయ్ గారు చేస్తారు సెకండరీ. బట్ నా ప్రశ్న ఏంటంటే సింగిల్ గా పోటీ చేసి వెళ్ళడం ఇక్కడ మనకు గెలవలేరు. సార్ ఆయన అక్కడ పెద్ద హీరో విజయ్ గారు, ఈయన ఇక్కడ పెద్ద హీరో ఏపీలో. విజయ్ గారికి సాధ్యమైంది, ఇక్కడ ఎందుకు పవన్ గారికి సాధ్యం కాదని? ఈయన వల్ల కాదు అది ఎందుకు మీ విశ్లేషణ? ఆయన ఫస్ట్ టైం కాబట్టి ఆయన ఇచ్చిన పథకాలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తాడనే ఆశతో వాళ్ళు ఎన్నుకున్నారు, వచ్చినాయి అని సీట్లు. అందుకని ఈయన కూడా ఇప్పుడు డెవలప్ అయినా ఈయన హామీలన్నీ నిలబెట్టుకోవాలి. అందుకో జనాల్లో కొద్దిగా ఇదిగా ఉందా? ఓకే, హలో. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి రాజకీయంగా? ఆయన పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో తీశాడు కాబట్టి అభిమానం చొప్పున వంటకారు ఇచ్చి కలిసి ఇచ్చారు. కాకపోతే మాట తీరు బాగోలేదు ఆయన గారికి. మాట తీరు మార్చుకోవాలి. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఎలా అనిపించింది ఆయన పనితీరు? పర్లేదు, ఆ పదవికి న్యాయం చేస్తున్నారా? చేస్తూనే ఉన్నారు. హైదరాబాద్ టు విజయవాడ స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతున్నారు తప్ప ప్రజలకు ఏం చేయట్లేదు అంటున్నారు కొంతమంది. ఏమనండి, వాళ్ళ అభిప్రాయం వాళ్ళది. అదైతే మనం ఆ ఫ్యాన్స్ కాదు, ఆయన గురించి మనం చెడుగా చెప్పాల్సిన అవసరం లేదు. తిరుగుతున్నారు అంటారు ఇంకో కొంతమంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? సినిమాలు తీసుకోవడం మీద? సినిమాలు తీసామంటే ఇప్పుడు తమిళనాడు ఉంది, ఆయన సినిమా హీరోని కదా. డైరెక్ట్గా అసలు ఆయన సీఎం అయితే ఎవరు అనుకున్నారా? పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు. ఆయన 45 సంవత్సరాలు నాకారు కూడా చిన్న విజయ్ గారు 50 సంవత్సరాలు సీఎం ఏంటంటే డైరెక్ట్గా 112 సీట్లు వచ్చినాయి అంటే నెంబర్ మాటలు కాదు కదా. అవును, తమిళనాడులో విజయ్ గారు సీఎం అయ్యారు కాబట్టి ఈయన కూడా పవన్ కళ్యాణ్ సినిమా హీరో కాబట్టి విజయ్ గారు లాగా సింగిల్ గా పోటీ చేయాలంటారు చాలా మంది. ఆయన వల్ల కాదులే. అదే మాకు తమిళనాడులో విజయ్ గారికి సాధ్యమైనప్పుడు ఇక్కడ ఎందుకు సాధ్యం కాదనుకుంటున్నారు? కాదు పవన్ కళ్యాణ్ గారు వల్ల కాదు. వాళ్ళ బుద్ధి చెప్తున్నారు కాదని. ఎందుకు కాదు అది చంద్రబాబు గారు ఉండబట్టి అయ్యేనా 22 సీట్లు వచ్చినాయి. ఆయన లేకపోతే కూటమి లేకపోతే రావు. ఒకవేళ 170 స్థానాల్లో జనసేన బయటకు వచ్చేసి సొంతగా పోటీ చేస్తే వచ్చే ఎన్నికలు రాదండి. ఏ ప్రభుత్వం వస్తుంది? సింగల్ పోటీ చేస్తే జగన్ వస్తాడు. ఓట్లు వెళ్తాయి కాబట్టి. అవును. పవన్ కళ్యాణ్ గారు ఏమాత్రం గెలవచ్చు? అప్పుడు ఎన్ని సీట్లు గెలవచ్చు సుమారు వస్తే ఇప్పుడు 20 వచ్చిన కాబట్టి ఇంకో 10 కలిసి ఇంకొక 5 అంతే. ఫైనల్ ఒక మాటలో మీ అభిప్రాయం ఏంటంటే పవన్ గారి మీద? డైరెక్ట్ సీఎం అయితే కాలేడండి. పొత్తుల్లో కూటమిలో ఉండైతే పొత్తుల్లో అంటే గట్టిన అంటే సీట్లు కావాలి. ఇప్పుడు బట్టి చేయాలి కనుక ఇప్పుడు ఆయన సీఎం కావాలంటే చంద్రబాబు గారు ఉన్నాడు కదా. కూటమి ఒప్పుకోదు, లోకేష్ గారు కూడా కేంద్రం ఒప్పుకోదు అసలు.
థ్యాంక్స్ బాబాయ్. ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి రాజకీయంగా? ఆయన ఏదో కలిసి పోటీ చేశారు కాబట్టి గెలిచాడు, కానీ లేకపోతే ఆయనకి ఓటు ఎవరు వేస్తారండి? ఆయన అభిమానులు ఆయనకి అభిమానులు ఉంటే ఉండవచ్చు, ఆయనకి మాట్లాడటం చేత కాదు. పవన్ కళ్యాణ్ స్పీచ్లు విన్నారా మీరు ఎప్పుడన్నా? మాకు తెలుసులే ఆయన వ్యవహారం, కానీ మాట్లాడటం చేత కాదు. యువత ఆయన మాట్లాడితే ఆ యువత కూడా సినిమాలో ఎదిరితే సరిపోయిందా? బయట కూడా సినిమాలో లాగే ఉంటుంది. ఉన్నారు ఆయన. ఉప ముఖ్యమంత్రికి ఎలా ఉంది ఆయన పనితీరు? ఉప ముఖ్యమంత్రి ఆయన పైన ఆయనే చేసుకుంటమే సరిపోతుంది. హైదరాబాద్ పోవటం, ఈడకు రావటం, ఆడకు పోవటం, ఈడకు పోవటం. ఆయన ఒక హెలికాప్టర్, ఈయన విమానం ఒకటి, ఈయనకు ఒక హెలికాప్టర్ విమానం, ఆయనకు ఒక హెలికాప్టర్ విమానం. పొద్దుపూట పోవటం, సాయంత్రం రావటం, సాయంత్రం పోవటం, పొద్దుపూట రావటం. తమిళనాడులో విజయ్ గారు గెలిచాక ఎక్కువ చర్చ నడిచేది పవన్ కళ్యాణ్ గారి మీదే. పవన్ కళ్యాణ్ గారికి విజయ్ గారికి సంబంధం ఏంటంటే విజయ్ గారు లాగా సింగిల్ గా పోటీ చేయాలంటున్నారు. ఏమి రాడు, సగం కొద్దిగా సీట్లు కూడా రావాలి. నా వైపు 170 స్థానాల్లో పవన్ కళ్యాణ్ గారు సింగిల్ గా వెళ్తే వచ్చే ఎన్నికల్లో ఎలా ఉంటుంది? ఎన్నో 30-40 వస్తాయి బాగా మరి బాగా ఇదిగా ఉంటాయి. అంతే, అంతకంటే 30-40 తీసేస్తే 170 130 ఉంటాయి. 130లో ఎవరికి మెజారిటీ రావచ్చు? 130లో 30 చంద్రబాబు గారికి వస్తాయి, 100 జగన్ గారికి గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. అంతే ఆయనే. ఏంటంటే ఈయన అన్నాయి ఏమి తీర్చలే ఇంత మటుకి. కొన్ని నేను ఇదిగో ఇస్తాను, అదిగో ఇస్తాను, ఎప్పుడు ఇచ్చేది జనం. నా ప్రశ్న ఒకటి, మీరు చెప్పేది ఒకటి ఒప్పుకుంటాను. తమిళనాడులో విజయ్ గారికి సాధ్యమైంది, ఆయనకన్నా పెద్ద హీరో ఇక్కడ ఏపీలో పవన్ కళ్యాణ్ గారు సినిమా పరంగా సాధ్యం కాదు. హీరో కను దానికి సంబంధం, రాజకీయానికి సంబంధం లేదు. ఆయన మంచితనం, ఆయన వ్యక్తి రాష్ట్రం అంతా తెలిసిన వ్యక్తి, అక్కడ ఎక్కువగా బాగా పరిచయం ఉన్న వ్యక్తి కాబట్టి గెలవగలిగాడు. అందులో పక్కమ్మటి పార్టీలు కొంచెం వీక్గా ఉండి గెలిచాడు. అంతేగాని పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయ్యే ఛాన్సే లేదు అసలు. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి రాజకీయంగా? రాజకీయంగా అంటే సినీ పిల్లలు ఉన్నారు, కొన్ని ఊతికి బాగా చేశారు. ఆ ఊతు కొద్దిగా సపోర్ట్ చేసింది, వాళ్ళని పట్టించి మేము కూడా సపోర్ట్ చేసాం పెద్దవాళ్ళము. ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆయన 27 సీట్లు గెలుచుకున్నాడు ఏకగ్రీవంగా. పరిపాలన చాలా చక్కగా ఉంది. ఆయనకి ఇచ్చిన పదవికి న్యాయం చేస్తున్నారా? చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. బాగానే చేస్తారు. హైదరాబాద్ టు విజయవాడ ఫ్లైట్ లో తిరుగుతున్నారు, కానీ స్పెషల్ ఫ్లైట్ లో జనాలకు చేసిందేమో లేదు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు వైసీపీ వాళ్ళు. అనుకోవడం ఒకళ్ళు ఇద్దరు అనుకోండి, వారి మేము చెప్పలేదు. సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు, ప్రజలను గాలికి వదిలేసి అంటున్నారు కొంతమంది. బాగానే చేస్తున్నారు. సో ఎలాంటి మార్పులు చూసారంటే డిప్యూటీ సీఎం అయ్యాక ఈ రాష్ట్రంలో? మార్పులు అంటే కొన్ని చంద్రబాబు నాయుడు కొన్ని తప్పుదనం చేసేటప్పుడు కూడా వాళ్ళిద్దరూ తెలుసుకొని కూటమిలో ప్రపోజల్ పెట్టి వాళ్ళు వచ్చారు పదవులకు. అవునులే, వచ్చిన తర్వాత నేను అడిగేది ఎలా ఉంది ఏంటి అనేది. చాలా చక్కగా. మరి తమిళనాడులో విజయ్ గారు గెలిచాక కాదు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. అంటే మాజీ మంత్రి రోజా గారు మాట్లాడుతూ సింగిల్ గా పోటీ చేయాలి పవన్ కళ్యాణ్ గారికి దమ్ముంటే అంటున్నారు. అంటే అంతవరకు నాకు సింగిల్ గా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారు వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ చేయలేరు. చేస్తే బాబా చేస్తే గెలరు. ఎందుకు అనుకుంటున్నారు గెలవరని? చంద్రబాబు నాయుడు సపోర్ట్ లేకుండా, అటు మోడీ సపోర్ట్ లేకుండా రాదు. పవన్ కళ్యాణ్ గారా ఇంపార్టెంట్? మోడీకి కూడా చంద్రబాబు నాయుడు చాలా అవసరం. బట్ పవన్ కళ్యాణ్ గారు అయితే సింగిల్కి వెళ్తే రారంటున్నారు మీరు. చివరికి ఒక మాటలో మీ అభిప్రాయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద చాలా అభిమానం ఉంది. సింగిల్ గా వెళ్తే మాత్రం కొన్నాళ్ళు జరగాలి కదా. అదే ఒక సింగిల్కి వెళ్తే నా ప్రశ్న మరొకసారి కొద్దిగా తేడా వస్తుంది. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి రాజకీయంగా? పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయం ఏంటంటే ఏముంది ఆయన మీద అభిప్రాయం తీసుకోవాలంటే, ఇప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు రాష్ట్రానికి. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగానే ఉన్నారు, భవిష్యత్తులో ఆయన సింగిల్ గా పోటీ చేసి ముఖ్యమంత్రి అవుతారా? నెక్స్ట్ ప్రశ్న కూడా అదే నాది, మీరే చెబుతున్నారు, నేను అదే అడగబోతున్నా. నా ఒపీనియన్ అయితే సింగిల్ గా పోటీ చేసి ముఖ్యమంత్రి గమ్మనంటే చూద్దాం పవన్ కళ్యాణ్ గారితో అప్పుడు మాట్లాడు. పోటీ చేస్తే ఎలా ఉంటుందని? సింగిల్ గా పోటీ చేయడుగా చెయ్యడన్నా. మొన్న మేము పవన్ కళ్యాణ్ గారి ఇంటర్వ్యూ చూసాం. మొన్న 2014లో ఓడిచ్చారని చెప్పిండు, 2019లో కూడా 2 సార్లు పోటీ చేస్తే ఓడిపోయానని చెప్పిండు. ఆ ఓటమి భయం ఉంది కాబట్టి సింగిల్ గా పోటీ చేయడం. అయితే మొన్న మాట్లాడిన దాంట్లో ఆత్మగౌరవం కనుక దెబ్బతింటే అప్పుడు నేను ఆలోచిస్తానన్నారు, ఆ మాట వాడారు. ఒకవేళ బయటకు వచ్చి పోటీ చేస్తే చెయ్యడు. 175 సీట్లకి 170 సీట్లు పోటీ చేయమనండి. చెయ్యడండి, ఓడిపోతారు గ్యారెంటీగా. అంతే. అంత నమ్మకం ఎందుకు చేయరని?
చేస్తే ఒకవేళ విజయ్ గారు గెలిచే అవకాశం చేస్తే 2019లో ఏం జరిగింది అంతే అంటారా? గ్యారెంటీగా.